బ్రేకింగ్ న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కోవిడ్ కలకలం రేగింది. జిల్లా కేంద్రంలో ఓ దంపతులకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్టు ప్రచారం జరుగుతుంది. నిన్న కోవిడ్ లక్షణాలతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన దంపతులకు అక్కడ కోవిడ్ పరీక్షలు చేయలేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ నిర్ధారణ పరీక్షల సౌకర్యం లేకపోవడంతో వెనుతిరిగారు దంపతులు. అనంతరం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోగా అక్కడ కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ జరిగినట్టు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా చాప కింద నీరులా మళ్లీ కరోనా వ్యాపిస్తుంటే సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం ఇంకా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు ప్రారంభం కాలేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇద్దరు దంపతులకు కూడా కోవిడ్ పాజిటివ్ గా వచ్చినట్టు తెలుస్తుంది. సో అక్కడ ఇంకా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ రావడం అయితే ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా అయితే కలకలం సృష్టించని చెప్పుకోవచ్చు. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలానికి చెందినటువంటి ఓ వ్యక్తి ఇటీవలనే గల్ఫ్ నుండి తన స్వగ్రామానికి రావడం జరిగింది. అయితే గత 2 రోజుల నుంచి కూడా ఇటు ఆ వ్యక్తితో పాటు అతని భార్య ఇద్దరు కూడా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నటువంటి నేపథ్యం లోపల ఇటీవల కోవిడ్ పాజిటివ్ కేసులు కూడా ఎక్కువ నమోదవుతున్నటువంటి నేపథ్యం లోపల కోవిడ్ టెస్ట్ చేసుకోవాలని చెప్పి ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళడం జరిగింది. అయితే నిన్న కోవిడ్ లక్షణాలతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళగా ఇంకా ఇప్పటి వరకు కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు ప్రారంభం కాకపోవడంతో ఒక ప్రైవేట్ ఆసుపత్రి లోపల కోవిడ్ సంబంధించినటువంటి పరీక్షలు చేయించుకున్నారు ఆ ఇద్దరు దంపతులు. అయితే అక్కడ అతనికి మాత్రము కోవిడ్ పాజిటివ్ అని రావడం కూడా జరిగింది. అతని భార్యకు మాత్రం కొద్దిగా స్వల్ప లక్షణాలు కోవిడ్ ఉన్నట్టుగా అయితే తెలిసింది. అయితే ఇప్పటికే చాప కింద నీరులాగా కరోనా వ్యాప్తి చెందుతుండడంతో ఇప్పటికైనా జిల్లా ఆసుపత్రి లోపల తర్వాత మిగతా చోట్ల కోవిడ్ నిర్ధారణ యొక్క పరీక్షలు ప్రారంభించాలని చెప్పి కోవిడ్ కు సంబంధించినటువంటి ఆసుపత్రి లోపల స్పెషల్ బెడ్స్ ఏర్పాటు చేయాలని చెప్పి అయితే కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల కోవిడ్ పాజిటివ్ రావడం అయితే జిల్లా వ్యాప్తంగా కలకలం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వం తొందరగా కోవిడ్ కు సంబంధించినటువంటి నిర్ధారణ పరీక్షలతో పాటుగా కోవిడ్ ఆసుపత్రి లోపల కోవిడ్ బెడ్స్ ఏర్పాటు చేయాలని చెప్పి అయితే కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. జిల్లా శ్రీనివాస్, అయితే ప్రధానంగా ఇప్పుడు ఆ దంపతులు ఎవరైతే ఉన్నారో వారి చుట్టుపక్కల ఇళ్లలో కానీ వారు ఎవరైతే కాంటాక్ట్ అయ్యారో వారందరికీ కూడా పరీక్షలు చేసే ఏమన్నా అవకాశం ఉందనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అక్కడ ఎలాంటి సౌకర్యాలు లేకపోవడం, ఇప్పుడైనా అధికారులు ఎవరైనా వచ్చి ఏర్పాట్లు చేసే అవకాశం ఉందా? ఇప్పటికే ఇటు అతనికి కేవలము అంటే ర్యాపిడ్ టెస్ట్ లోపల ఆ వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ అని వచ్చింది. అతనితో పాటుగా అతని భార్యకు కూడా లక్షణాలు ఉన్నాయని చెప్తున్నాం. పెద్ద ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి దీనిపైన ఏదైతే రాజన్న సిరిసిల్లకు చెందినటువంటి ప్రభుత్వ ఇటు అధికారులు కూడా స్పందించడం కూడా జరిగింది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే కోవిడ్ వేగంగా వ్యాప్తి చెందుతున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పటికే కొంతమంది జాగ్రత్తలు వహించాలి. అతనితో ఎవరెవరైతే కాంటాక్ట్ లో ఉన్నారో వారందరూ కూడా లక్షణాలు ఉంటే మాత్రం పరీక్షలు చేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఇటు సిరిసిల్ల లోపల కోవిడ్ పాజిటివ్ కేసు నమోదైనటువంటి నేపథ్యం లోపల అక్కడ పాజిటివ్ అని తేలినట్టుగా సమాచారంతో అందరూ కూడా జాగ్రత్త వహించాలి. అతనితో కాంటాక్ట్ గా ఉన్నటువంటి వారందరూ కూడా ఆ లక్షణాలు ఉంటే మాత్రం కోవిడ్ పరీక్షలు చేసుకోవాలని చెప్పి అయితే కోరడం జరిగింది. అయితే దీనికి జ్వరంతో అతడు తీవ్రంగా బాధపడుతున్నటువంటి నేపథ్యం లోపల ర్యాపిడ్ టెస్ట్ లోపల మాత్రం కోవిడ్ పాజిటివ్ అని వచ్చింది. కానీ ఇంకా పూర్తి స్థాయి లోపల మాత్రం కోవిడ్ నిర్ధారణ జరగలేదు అని చెప్పి అయితే ఇప్పటికే రాజన్న సిరిసిల్ల అధికారులు ప్రకటించడం జరిగింది. ఇప్పుడిప్పుడే రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారులు మాత్రం కోవిడ్ కి సంబంధించినటువంటి పరీక్షల కోసము వేగంగా అయితే ఇటు ప్రారంభించేందుకు అయితే సన్నాహాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ జిల్లా రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు కరోనా అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇద్దరు దంపతులకు పాజిటివ్ రావడం కలకలం రేపుందని చెప్పాలి. అయితే కరోనా ఒక పక్కన చాప కింద నీరులా అన్ని రాష్ట్రాల్లో విజృంభిస్తున్నా కూడా ఇంకా ఆ ప్రాంతంలో వైద్యాధికారులు మాత్రం ఎలాంటి సదుపాయాలు కల్పించట్లేదు. అట్లీస్ట్ ప్రభుత్వ వైద్యశాలలో కనీసం కోవిడ్ నిర్ధారణ టెస్టులు కూడా లేవంటూ కూడా వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించాలంటూ